అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో మనం ఎంత ప్రచారం చేసినా, ఎంత తిరిగినా, ఎంత కష్టపడినా, ఎన్ని రకాల సింపతి గేమ్స్, సింపతి డ్రామాలు ఆడినా, కులం కార్డు వాడినా, మతం కార్డు వాడినా, సెంటిమెంట్ రెచ్చగొట్టినా, ఏం చేసినా, ఎంత హామీలు ఇచ్చినా చివరి 2 రోజులు చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఒక 3-4% ఓట్లు చాలు గెలుపు ఓటములను రివర్స్ చేయడానికి. జాగ్రత్తగా వినండి. గెలుపు లేదా ఓటమిని రివర్స్ చేయడానికి, అటు ఇటు మార్చడానికి 3-4% ఓట్లు చాలు ఒక నియోజకవర్గంలో. 3-4% ఓట్లు అంటే సుమారుగా 6-8 వేల ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో. మన రాష్ట్రంలో మినిమం 2 lakhs ఓట్లు పోలైనా లేదా 1,90,000 ఓట్లు పోలైనా అందులో 3-4% అంటే 6-8 వేల ఓట్లు. సో ఈ ఓటింగ్ ప్రభావాన్ని అటు ఇటు మార్చేదే పోల్ మేనేజ్మెంట్. డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, ఒక గ్రూప్ ఆఫ్ వాటర్స్, ఒక సెక్షన్ ఆఫ్ వాటర్స్ని పోలింగ్ బూత్కి తీసుకువెళ్ళడం, ఆ బాధ్యతను లోకల్లో ఒక బూత్ లెవెల్ నాయకులు భుజాన వేసుకోవడం, వాళ్ళతో ముందు రోజు నుంచి వాళ్ళతో టచ్లో ఉండడం, స్లిప్పులు పంచిపెట్టే సమయంలో వాళ్ళకు ఒక విషయం చెప్పడం, సో వాళ్ళందరినీ కూడా తమ అధీనంలో ఉంచుకోవడం, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడం, ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి పోల్ మేనేజ్మెంట్లో. సో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన గత్యంతరం లేని పరిస్థితి. ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిందే, ఈ ఎన్నికల్లో గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏముంది, వాళ్ళు మళ్ళీ గెలిస్తే టీడీపీకి కష్టమే. పార్టీ చాలా ఇబ్బందులు పడాలి. ఆ ఇబ్బందులు పడడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా లేరు. మరోవైపు జనసేన పార్టీకి కూడా డూ ఆర్ డై ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన ఎన్నికలు. సో ఇటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఎంత ధైర్యంగా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎంత ప్రీ ప్లానింగ్గా ఉండాలి. కానీ అదేం కనిపించట్లా. చాలా నియోజకవర్గాల్లో అదేమీ కనిపించట్లా. అంటే నేను ఈ వీడియో చెయ్యాలా వద్దా, చేస్తే మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు, అన్న నువ్వే కదా టీడీపీ గెలుస్తుందని చెప్పావు, మళ్ళీ ఇప్పుడేంటి ఎలా అంటున్నావు, నిన్నే అన్నావు టీడీపీ గెలుస్తుందని సర్వే ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటున్నావు అంటే మారుతుంది, మారే ఛాన్స్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ చివరి 2 రోజులు మార్చేస్తుంది. ఒక 10-20 నియోజకవర్గాల్లో ఫలితం మారితే అయిపోయాయి, ఇటు వచ్చేస్తుంది. నేను స్వేచ్ఛగా ఎన్నిక జరిగితే, యాథాలాపంగా ఎన్నిక జరిగితే, అంతా సవ్యంగా జరిగితే కూటమికి అన్ని సీట్లు రావచ్చని ఇచ్చా. కానీ ఇక్కడ సవ్యత లేదు కదా, సక్రమంగా లేదు కదా. పోల్ మేనేజ్మెంటు దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఫెయిల్ అయింది, చాలా నియోజకవర్గాల్లో ఫెయిల్ అయింది. ఈ ఎఫెక్టు ఒక 10-15 నియోజకవర్గాలు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ ప్రభావంతో పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయని ప్రభావంతో 10-15 నియోజకవర్గాలు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఒక ఉదాహరణ చెప్తా. ఒంగోలు సరైన ఉదాహరణ. అక్కడ వైసీపీ వాళ్ళు 3 వేసి ఇస్తున్నారు, ప్లస్ ఇంటింటికి బియ్యం కట్టలు ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు 2 వేసి ఇచ్చి చేతులు దులుపుకున్నారు, సైలెంట్గా ఉన్నారు. సో అక్కడ ఆ ఒంగోలులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, బాలినేని గారు చాలా స్ట్రాటజీగా, చాలా ప్లాన్డ్గా ఏరియా వైజ్, ఇస్లాంపేట ఒక రకంగా, కమ్మటూరు ఒక రకంగా, గద్దలగుంట అక్కడ ఒక రకంగా, మామిడిపల్లి అక్కడ ఒక రకంగా, అంటే ఒక్కో ఏరియా ఒక్కోలాగా డివైడ్ చేసి చేస్తున్నారనమాట. సో కొంతమందికి బియ్యం కట్టలు ఇస్తున్నారు, కొంతమందికి ఏమో మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, ఎంపీ ఓటు ఎవరికైనా వేసుకోండి, కానీ ఎమ్మెల్యే ఓటు మాత్రం మాకేయండి, అవసరమైతే బాలినేని గారు గెలిచాక గవర్నమెంట్ రాకపోతే మీ పార్టీలోకి వచ్చేస్తారు అని కూడా కొంతమందికి చెప్తున్నారు. అంటే వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, మామూలుగా కాదు. బాలినేని గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఎన్నికను. అలాగే సెంటిమెంట్తో కొడుతున్నారు. ఇప్పుడు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా ఇచ్చారా, మేమే ఇచ్చాం కదా, సో బాలినేని గారు పర్సనల్గా కేర్ తీసుకొని ఇచ్చారు, ఇలా కొన్ని చెప్తున్నారు. ఈవెన్ అక్కడ జనార్దన్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు కాబట్టి దాన్ని కొంతవరకు జనంలోకి తీసుకువెళ్ళగలిగారు, అలాగే 2 లెక్క ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక రకంగా పోల్ మేనేజ్మెంట్లో వైసీపీతో పోలిస్తే టీడీపీ వెనుకబడింది ఒంగోలు. అలాగే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఈవెన్ దెందులూరు కాన్స్టిట్యున్సీ అబ్బాయి చౌదరి గారు చాలా స్పీడ్గా, చాలా ప్లాన్డ్గా ఉన్నారు 2 రోజుల ముందే. ప్రభాకర్ గారు చివరి నిమిషంలో తనకు అందక వేరే చోటకి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకురావాల్సి వచ్చింది. అక్కడ కూడా కొంచెం కష్టంగా మారింది, ఇప్పుడు ఇంకా జరగట్లా. ఇలా 20 నియోజకవర్గాలకు పైగా ఉంది ఇబ్బంది. 20 నియోజకవర్గాలకు పైగా పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ వెనుకబడింది. నేను ఒక 2 ఉదాహరణలు చెప్పాను అంతే, ఇంకా దారుణమైన పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. సో నేను ఇక్కడ ప్లానింగ్ లేదా, నాకు ఇదే అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎంతో కొంత ఫండింగ్స్ వస్తాయి కదా.
కేంద్రం అందులోకి పాజిటివ్ వేవ్ ఒకటి క్రియేట్ అయినప్పుడు కార్పొరేట్ ఫండింగ్స్ అవి వస్తాయి కదా. అందులోకి ఎంపీ సీట్లు ఫైనాన్షియల్గా గట్టిగా ఉన్న వాళ్ళకే ఇచ్చారు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేశినేని చిన్ని గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పుట్ట మహేష్ గారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న మాగుంట శ్రీనివాసులు గారు, భరత్ గారు, అలా స్ట్రాంగ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకే ఎంపీ సీట్లు ఇచ్చారు కదా. వాళ్ళు కొంత సర్దుబాటు చేసి, పార్టీ పరంగా కొంత సర్దుబాటు చేసి, అభ్యర్థులు కొంత సర్దుబాటు చేసుకొని ఒక 10 రోజులు ముందే ప్లాన్ చేసుకొని దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఏ విధంగా డంప్ చేయాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది లేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఓటర్లకు ఇవ్వాలి అని కొంత చేరుస్తుంటే దానిలో ఒక 30 లేదా 40% సైడ్ అయిపోతుంది, ఓటర్ల వరకు వెళ్ళట్లా. నేను ఇప్పుడు ఉదాహరణగా చెప్పిన కొన్ని నియోజకవర్గాల్లో అది కూడా జరిగింది. సో నాకు స్ట్రాంగ్ సోర్స్ చాలా చోట్ల చెప్పారు, టీడీపీ వాళ్ళు గ్రౌండ్కి ఇవ్వమని చెప్పినా అది డైవర్ట్ అయిపోతుంది. అయితే ఈ పరిస్థితి వైసీపీలో కూడా ఉంది. వైసీపీలో కూడా నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నేను చూసా, వైసీపీ వాళ్ళు డబ్బు క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఇచ్చినా సరే వాళ్ళు పంచకుండా పక్కన పెట్టుకుంటున్నారు. అయితే వైసీపీకి ఏంటంటే వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐప్యాక్ మీద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు 3 ఆల్టర్నేటివ్ మార్గాల్లో ఓటర్కి డబ్బులు వెళ్ళాయా లేదా, స్లిప్ వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోగలుగుతున్నారు. టీడీపీలో ఆ ఆల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. సో వాళ్ళు కార్యకర్తకో నాయకుడికో ఇచ్చి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు. కాబట్టి టీడీపీ ఫెయిల్ అవుతుంది, అంటే డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్ అయినట్టు. మీరు అందరూ అనుకోవచ్చు, అన్న ఈ రోజుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో ఏంటి ఇదెంత ఎఫెక్ట్ చూపిస్తుంది, మనం అలా చెప్పుకుంటామా? మనం చెప్పుకోం, మీరు నేను చదువుకున్నాం, మనకు అవసరం లేదు. కానీ రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేది ఇదే, 3 నుంచి 4% ఓటింగ్ను ప్రభావితం చేసేది ఇదే. కాబట్టి దీని గురించి మాట్లాడుకోకపోతే ఎలా? రాజకీయం అంటేనే ఇది, రాజకీయం అంటేనే డబ్బు పంపిణీ, రాజకీయం అంటేనే మద్యం పంపిణీ, రాజకీయం అంటేనే పోల్ మేనేజ్మెంట్. మనం ఎంత కష్టపడినా 2 సంవత్సరాల నుంచి జనంలో విపరీతంగా పాదయాత్ర చేసి తిరిగేసినా, నియోజకవర్గం మొత్తం తిరిగేసినా ఎన్నికలకు ముందు నాకేంటి అని అంటాడు ఓటరు. నాకేంటయ్యా అంటాడు. సాటిస్ఫై చేయాలి, అలవాటు అయిపోయింది, సాంప్రదాయబద్ధంగా అలవాటు అయిపోయింది, అది ఈ సిస్టమ్ అలవాటు అయిపోయింది. సో దీన్ని తెలుగుదేశం పార్టీ ఫెయిల్. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను కదా, 20కి పైగా నియోజకవర్గాల్లో ఫెయిల్. నేను కళ్ళమట చూసింది, చాలా ఉదాహరణలు తెప్పించుకున్నది, 20కి పైగా నియోజకవర్గాల్లో ఫెయిల్ అయ్యారు. కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు ఎక్కువ ఇస్తే వీళ్ళు బాగా తక్కువ ఇచ్చారు. ఆ ఎఫెక్టు మెజారిటీలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చినంత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి. ఒక్క వినుకొండలోనే ఎక్కువ ఇచ్చారు, వైసీపీ కంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. వినుకొండ మాత్రమే. గుడివాడ కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చినంత పోటీగా టీడీపీ వాళ్ళు ఇచ్చారు, ఇద్దరు పోటాపోటీగా ఇచ్చారు. గన్నవరం ఒకటి, మిగిలినవన్నీ కూడా చాలా చోట్ల వైసీపీ కంటే తక్కువే ఇచ్చారు. పిఠాపురం వైసీపీ కంటే తక్కువ, మంగళగిరి, కుప్పం, అలా అన్ని నియోజకవర్గాలు, ఇతర నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు తక్కువే ఇచ్చారు. ఆ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ ఇన్ టైంకి వెళ్ళడం కానీ, అందరికీ వెళ్ళేలా చూసుకోవడం కానీ అది లేదనమాట. అది లేకపోవడం వలన చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ గిద్దలూరు కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ టీడీపీకి కాస్త పాజిటివ్ క్రియేట్ అయింది, కానీ అక్కడ కూడా కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ వచ్చిందంట. అది కూడా ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. సో పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి గెలవాల్సిన గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు, ఎడ్జ్లో ఉన్న సీట్లు, కాస్త 5-6 వేలు ప్లస్తో అయినా గెలవాల్సిన సీట్లు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఆ ఎఫెక్టు రిజల్ట్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏమైనా జరగచ్చు. పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం కాబట్టి ఎన్ని సీట్లు పోతాయో ఏం జరుగుద్దో నేను అలర్ట్ చేయడానికి చెప్తున్నాను. మేబీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. థ్యాంక్ యూ.